పరిశుద్ధ దేవుని దాసులైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం. ఈ పగటి వేళ ఈ జనవరి మాసం 17వ తేదీ ప్రభు యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మనమంతా ఇక్కడ కూడుకొని దైవజనులు మనకు అందించబోతున్న చక్కని వాక్కులను మనం వినబోతూ ఉన్నాం. ముందుగా దైవజనులు ప్రకటన చేసినట్లు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. స్థానిక సంఘ కాపరి డానన్నకు, ప్రియ దీనదాసురాలు తల్లికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు మనలందరినీ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఆయన దయా సంకల్పము చొప్పున మనలను ఈ బృహత్తరమైన దేవుని పనిలో ఎన్నో కృపావరములు, ఆత్మవరములు మనకిచ్చి అలంకరింపచేసి ఇచ్చిన స్థానిక సంఘాలను నడిపించుకునేదానికి ప్రభు మనల్ని ఆయుష్కాలం పెంచి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, విద్యావంతులు, ధనవంతులు, భాగ్యవంతులు కూడా ఈ దినాన సజీవులుగా లేరు. గత సంవత్సరపు ఇదే దినాలు బహుభయంకరమైన ప్రతికూలతలను మనకు కలుగు చేస్తూ వచ్చాయి. కేవలం ప్రభు యొక్క కృప, ఆయన వాగ్దానాలు మన పక్షాన నెరవేర్చబడుతూ సజీవులున్న దేశంలో సజీవుడైన ప్రభువుని ప్రకటించుటకు, ఆరాధించుటకు ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ఎంతైనా మనం ధన్యులం, ఆయనకు కృతజ్ఞులం. ఆయన నామాన్ని, ఆయన ఇచ్చిన ఆయుష్కాలమంతయు ప్రకటించుటకు బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మనలందరినీ మనకిచ్చిన పరిచర్యలను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 2023వ సంవత్సరం ఆత్మల పంట కోయు సంవత్సరంగా ప్రభు మార్చునుగాక. చాలా అద్భుతమైన పని ఈ మహానగరంలో దేవుని దాసులుగా మీరంతా చేస్తున్నారు. కొందరు విరామము లేని పనిలో, మరికొందరు ప్రార్థనా పరులై, మరికొందరు వాక్యాన్ని బలముగా ప్రకటన చేస్తున్న అభిషక్తులుగా ఎవరికిచ్చిన సామర్థ్యము కొరకు వారందరూ దేవుని రాజ్య స్థాపనకు ప్రజలను సిద్ధపరుస్తుండుట చాలా సంతోషదాయకమైన అనుభవం, సమయము కూడా. కనుక దేవుని దాసులారా, మనందరికీ వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు చాలా క్షుణ్ణంగా మనకు తెలుసు వాక్యం. అయితే ఒకరికి ఒకరు వాక్యం మనం ప్రసంగ రీతిగా చెప్పుకునే దానికన్నా కూడా ఆ వాక్యాన్ని కాస్త పరిశీలన చేసుకొనుటలో నాకొచ్చిన తలంపు ఒకటైతే మీకొచ్చిన తలంపు మరొకటిగా ఉంటుంది. ఏదైనా మనందరికీ ఆ మాట ప్రయోజనకరముగా ఉంటుంది. నేను ఇక్కడ అడుగు పెట్టగానే నాకు సంతోషాన్ని కలుగు చేసిన ఒకే ఒకటి ఈ మాట. ఆ వాక్యమే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని మనం ఒకరికొకరు ప్రసంగ రీతిగా కాకుండా ఆ వాక్యమై ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో కాస్త దైవజనులముగా మనము కూడా దాన్ని పరిశీలన చేస్తే ఇంకా ప్రభు మనకు ఎన్నో విషయాలు బోధిస్తాడు. ఆయన మంచి బోధకుడు కదా, అందుకే ఆయన రబ్బూని అని పిలువబడ్డాడు, బోధకుడా అని పిలువబడ్డాడు. ఆయన బోధనలో ఉన్న ఆధ్యాత్మికత, ఆయన ప్రవర్తనలో కూడా సమాజానికి చూపించి ఒక అద్భుతమైన ప్రేమ తత్వాన్ని, దానితో కూడా కాపరి తత్వాన్ని ఆయన నేర్పి వెళ్ళిన దేవుడు. గనుక ఈ రోజున ఆ కాపరి మనకంటే ముందుగా వెళ్ళి మంచి కాపరిగా పిలువబడి గొర్రెల కొరకు ప్రాణము పెట్టి ఆ రక్తముతో సమాజాన్ని పరిశుద్ధపరచి ఓ సంఘముగా స్థాపించి మన చేతుల్లో పెట్టి దానిని మహిమ కలిగిన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచి నిత్యత్వానికి తీసుకురావాలని ఒక అర్హమైన పాత్రలుగా మనల్ని ఎంచి బాధ్యతాయుతమైన పనిని మనకు అప్పగించారు. ఈ రోజున కొన్ని మాటలు లేఖనములో పరిశీలన చేద్దాం.
సామెతల గ్రంథం 27వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23, 24 వచన భాగాలలో జ్ఞాని సొలొమోను కొన్ని మాటలు గ్రంథస్థం చేయించటం మనం చూస్తాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23, 24 వాక్యాలు చదువుతున్నారు. జాగ్రత్తగా గమనిద్దాం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలయందు మనస్సుంచుము, ధనం శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఒక ప్రశ్నార్థకరమైన మాట 24వ వాక్య భాగంలో మనం చదివాం. ఈ 2 వచన భాగాలు దేవుని సంఘమునకు కాపరులుగా ఉన్న మనలను ఆలోచింపచేసే అద్భుతమైన మాటలు ఇవి. నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకో, నీకిచ్చిన మందలయందు మనస్సుంచు అని ఒక చక్కని మాట మనం చదివాం. ఈ 24వ వాక్యానికి 23వ వాక్యానికి కాస్త మనం డిఫరెన్స్ని గమనిస్తే, కింద ధనము శాశ్వతము కాదు, కిరీటం తరతరములు ఉండదు అని చెప్పాడు. మన ప్రభు మంచి కాపరి, ప్రధాన కాపరి కూడా ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య విధానములో పరిపూర్ణముగా ఒక కాపరి ఎలాగుండాలో, మందలను ఎలా సంరక్షించాలో, ఆ మందల యొక్క స్థితిని ఎలాగూ తెలుసుకోవాలో చక్కగా నేర్పి వెళ్ళాడు యేసయ్య. ఈ రోజున దేవుని సేవను లేదా దేవుని సంఘాన్ని నడిపిస్తున్న మనకు ఒక్కరే మాదిరికరమైన కాపరి ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. ఇక ప్రతివారు తమ తమ సామర్థ్యము కొలది పెద్ద పెద్ద సంఘాలే కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలే కావచ్చు, పెద్ద పెద్ద పరిచర్యలే కావచ్చు, బహిరంగ సభలే కావచ్చు, జరిపించి ఘనమైన పని చేసిన పరిశుద్ధులు మన ముందు దాటి వెళ్ళిపోయారు. కానీ కాపరి తత్వములో నేర్చుకోవాలన్నా, నడిపించబడాలన్నా ఆ యేసుక్రీస్తు యొక్క ఆ జీవన శైలిని మాత్రమే మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక చిన్న లోపం ఉండకపోవచ్చు. దాన్ని మనం ఎవరము తీర్పరులము కాదు. అయితే మనకంటూ ఒక బాధ్యతాయుతమైన పని దేవుడిచ్చాడు కాబట్టి ఆ బాధ్యతాయుతమైన పనిలో మనమేదన్నా నేర్చుకోవాలన్నా, మనమేదన్నా సంఘాన్ని కాచుకోవాలన్నా ఆ యేసుక్రీస్తు యొక్క 3.5 సంవత్సరాల ఆ పరిచర్య విధానం, మత్తయి నుండి యోహాను వరకు ఆయన గుణగణములు కావచ్చు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, ఆయన చేసిన ప్రార్థనా జీవితము కావచ్చు, ఆయన పరిశుద్ధ జీవితము కావచ్చు, చక్కగా ఆ 4 సువార్తికులు గ్రంథస్థం చేశారు. కాబట్టి ఆయన అణువణువు వాక్యములో పొందుపరచబడి ఉంది. కాబట్టి కాపరులముగా మనం ఏదన్నా నేర్చుకోవాలి, ఆయనలో ఉన్న ఉనికిని కలిగి ఉండాలంటే యేసయ్య అనే ఆ కాపరి, మంచి కాపరి మనకు మాదిరి అని చెప్పుటలో ఏ సందేహము లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత, ఒక్కొక్క విధంగా వారు సంఘాలను కట్టుకుంటూ, వారు ప్యాట్రన్స్ కావచ్చు, లేకపోతే వారి నియమావళి కావచ్చు, వారి నిబంధనలు కావచ్చు, ఆ దైవజనులకు దేవుని ప్రత్యక్షత ఎలాగుందో మనకైతే తెలియదు. కానీ ఆ దిశగా వారు సంఘాలను నడిపించాడు. అయితే ఈ రోజుల్లో మనము గమనించాల్సిన మాట ఏమిటంటే,
దేవుడు మనకు ఒక మందనిచ్చాడు. 50 మంది గొప్ప మందే, 10 మంది విలువైన మందే, 1000 మంది విలువైన మందే. ఇందులో తక్కువది, చిన్నది, పెద్దది అని ఏదీ లేదు. కానీ ఏ మందనిచ్చినా ఆ మందను బట్టి మనము సంతోషించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనగా అది దేవుడు మనకిచ్చిన మంద. ఇక్కడ 2 మాటలు వాడారు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల యందు మనస్సుంచు అన్నాడు. నీ అనే పదాలు వాడాడు జ్ఞాని. ఇక్కడ కాస్త మనం ఆలోచిస్తే వాస్తవంగా పశువులు మనవా, మంద మనదా? కాదు. మనమేమన్నా ప్రాణం పెట్టామా? పెట్టలేదు. మనమేమన్నా సిలువ వేయబడ్డామా? వేయబడలేదు. మనమేమన్నా దూషింపబడ్డామా? దూషింపబడలేదు. మన వస్త్రములు ఏమన్నా వేలం వేయబడ్డాయా? వేలం వేయబడలేదు. మన ప్రక్కలో ఏమన్నా బళ్ళెపు పోటుందా? లేదు. మన చేతుల్లో ఏమన్నా మేకులు కొట్టబడ్డాయా? లేవు. మరి ఎవరిది మంద? ఈ రోజున నీ పశువులు నీ మంద అని పిలుస్తున్న ఈ మంద ఎవరిది అని కనుక మనం కాస్త ఆలోచన చేస్తే మీ అందరికీ సుపరిచయమైన వాక్యం 20వ అధ్యాయం 28వ వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాదు. చిన్న పదాల మిస్టేకే మనకున్న వాక్య వ్యత్యాసం మొత్తాన్ని దూరం చేస్తుంది. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా. చాలా అద్భుతమైన మాట. లూకా చక్కగా గ్రంథస్థం చేశారు. నా ప్రియమైన దేవుని దాసులారా, గనులారా, దేవుని ఉన్నతమైన పనిలో, దేవుని పొలములో అనేక బీడు భూములను దున్నుతూ దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తున్న దైవ జనులారా, ఇప్పుడు నీ స్థితి లేదా నీ పశువుల స్థితి, నీ మంద, నీ పశువులు అని చెప్పబడుటకు ముందు అవి యేసయ్యవి. ఆయన సంపాదించాడు సంఘము ఏ మనిషిది కాదు, సంఘము క్రీస్తుది. అయితే ఈ లోకములో ఆయన ప్రేమ చేత, ఆయన కృపచేత మీలోనో నాలోనో ప్రక్కన కూర్చున్న దైవజనులలోనో ఏదో ఒక అద్భుతమైన సమర్పణ దేవుడు చూచి ఆయన సేవకులుగా మనల్ని ఏర్పరచుకొని సిలువకు ప్రతినిధులుగా మనల్ని నిలిపి మన సామర్థ్యము కొలది కొద్ది మందను మనకిస్తూ వచ్చాడు. ఆయన మనకిచ్చాడు. ఇచ్చిన ఈ మందను ఆ 28వ వాక్యం ప్రకారం ఆ అధ్యక్ష పదవిని జరిపిస్తున్న మనము ఈ మందల మీద మనస్సు పెట్టడం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇది ఈరోజున మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట ఎందుకు ధనాన్ని గురించి ఇక్కడ వ్రాసాడో నేను అనేక పర్యాయాలు ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా నేను లోతుగా ఆలోచన చేస్తూ వచ్చాను. ఈ రోజున మనము కాదనుకోండి, మనం కష్టపడి పనిచేస్తూ సంఘాలను మనం నడిపిస్తున్నాం. చాలా సంతోషం. వారు ఇస్తే తింటాం, వారు ఇవ్వకపోతే మోకాళ్ళు కడుపులో పెట్టుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఓ గ్లాసు చన్నీళ్లు తాగి మన కాలాన్ని మనం గడుపుతూ రాజపుత్రులముగానే బ్రతుకుతున్నాం. అయితే మన ఎదుట చాలామంది దైవజనులు మందకు బదులుగా మనీ మీద దృష్టి పెట్టడం మనం చూస్తాం. స్వస్థత ప్రార్థనకు ఒక రేటు, ఎగ్జామ్స్ కొరకు ఒక రేటు. ఆలోచన చేయండి మీరు. యవనస్తులకు ఒక రేటు, కుటుంబ సమేతముగా వస్తే ఒక రేటు, ఫోటో తీస్తే, బాగా గుర్తు చేశారు, ఫోటో తీస్తే ఒక రేటు. ఇలా దైవత్వాన్ని భౌతిక సంబంధమైన సిరి సంపదల కొరకు పోల్చి క్రీస్తును మరుగు చేసి మందను వదిలి మనీ మీద మనసు పెట్టిన వారు కూడా లేకపోలేదు. ఉన్నారు మన కన్నుల ఎదుటే. వారికి సంఘము అంటే అర్థం ఏమిటంటే సంపాదించే ఒక స్థలం, ఇకంతే వాళ్ళకు తెలుసు.
కానీ ఇది ఒక మంద. ఈ మంద కొరకు అత్యున్నత సింహాసనాసీనుడైన అతి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి పాప ప్రజల మధ్య నివసించి ఆ పాప ప్రజలలో తన పవిత్రతను కాపాడుకొని ఆయన స్వరక్తమిచ్చి ఓ చక్కని సంఘాన్ని స్థాపించాడు. మీరు గమనించి చూడండి, మొదటి శతాబ్ద కాలము నుండి ఈ 21వ శతాబ్ద కాలం వరకు ఎందరో గొప్ప 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 దైవజనులు, మహనీయులు వారి వారి పనిని అద్భుతంగా నడిపిస్తూ ముగిస్తూ వచ్చారు. అయితే నా ప్రియ దేవుని దాసులారా, ఈ రోజున నేను అంటాను, లేదా మనము దీన్ని కాస్త జ్ఞాపకంలోనికి తీసుకొస్తే, పరిచర్యలో ధనము కన్నా కూడా దేవుడు ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును గూర్చి జాగ్రత్త వహించమని అపోస్తల కార్యాల గ్రంథములో హెచ్చరించాడు. మన మనసంతా మంద మీద ఉంచినప్పుడు ఆ మంద ఆరోగ్యకరమైన మందగా మారుతుంది. నేనంటాను, ఆ మందకు అద్భుతమైన ఆహారం పెట్టిన దైవజనుని దొడ్డి విస్తరించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఈ అద్భుతమైన ప్రణాళికను మరచి చేసేవారు ఏ పనైనా ఒక దినాన కాల్చబడుతుంది. ప్రతి వానికి జీతం ఇచ్చేది ప్రభు. ఇక్కడ ప్రజలతో సంబంధం లేదు, కానీ వందలు వేల సంఖ్యతో సంబంధం లేదు, కానీ మనకిచ్చిన దానిలో మనం ఎంతవరకు ఆ మందను సంరక్షించగలుగుతున్నాం. ఇప్పుడు నాకు దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు హైదరాబాద్ పట్టణంలో. నేను ఆ మంద మీద మనసు పెట్టి దాన్ని సంరక్షించుకొని ప్రభు ఇచ్చిన మందను ఆయన ఎదుట ఒక దినాన మేఘవాహనుడై యేసుక్రీస్తు వచ్చినప్పుడు దాన్ని మహిమ కలిగిన సంఘముగా మార్చి దానిని క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకొచ్చి ఆ వరునికి వధువుగా సిద్ధపరిచి ఆయనకు అప్పగిస్తే నాకిచ్చే జీతం ఆయన ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అలా కాకుండా నేను మందను మరచి నేను వేరొక అనుభవాల్లోని గనక నేను వెళ్ళి ఉంటే ఈ రోజున దానికి కూడా ఫలము ఆయనే ఇచ్చువాడు. కనుక ఈ వాక్యాన్ని మనం కాస్త గమనిస్తే అధ్యక్షులుగా ఉన్న మనకు కొంచెం మందను గమనించుకొనమని వాక్యం మనకు బహుతేటగా చెప్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ సంఘానికి మనలను అధ్యక్షుడుగా ఉండమని నిర్ణయించారు. కాబట్టి ఈ రోజున క్వాంటిటీ కన్నా కూడా మందలో క్వాలిటీని పెంచుతూ, మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తాను, క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీని పెంచుతూ మంద మీద మనస్సు పెట్టి దైవ సన్నిధిలో మనం ఎప్పుడైతే సాగిపోతామో ఖచ్చితంగా మీ దగ్గర బలమైన ఆహారాన్ని తింటున్న ఆ గొర్రె తగిన సమయాన అది బలము పొంది తగిన సమయాన పక్వానికి వచ్చి సూడి కట్టి చక్కగా ఒక పిల్లను పెడుతుంది. ఆటోమేటిక్గా ఆ 10 మంది 20 అవుతారు, 20 40 అవుతారు, 40 80 అవుతారు. మనం చూస్తుండగానే మన సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజునట్టి ఆహారాన్ని పెట్టగలిగిన అభిషేకము కలిగిన దేవుని దాసులముగా మనం ముందుకు సాగిపోవాలే, కానీ ధనము మీద మనం ఎన్నడూ మనస్సు పెట్టకూడదు. ధనం అదే వస్తుంది. ప్రభువుకు తెలీదా? ఇప్పుడు ఒక దైవజనులు చక్కగా ప్రార్థన చేశారు. ఫిలిప్పి 4:19 జ్ఞాపకం చేస్తూ వారు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు అని చక్కగా ప్రార్థన చేశారు. చాలా సంతోషం. ఇది విశ్వాస వాక్యం. అపోస్తలుడైన పౌలు అదే ఫిలిప్పీలో ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉన్నాను అని రాయటం మనం అద్భుతంగా ఆ మాటలను మనం గమనిస్తూ ఉంటాం. కనుక నా ప్రియ దేవుని దాసులారా, దేవుని సేవకులారా, దేవుని సంఘములను కాస్తున్న కాపరులారా, మనకిచ్చిన మంద మీద మనము మనస్సు పెట్టినప్పుడు అద్భుతముగా ఆ మంద విస్తరించబడుతుంది. విస్తరించబడే కొలది అది విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుతూ తమకు కలిగిన దాంట్లో మనకు కూడా సమృద్ధినివ్వటానికి ఆ మంద సిద్ధపడుతూ వస్తుంది.
పౌలుకి ఎన్ని స్థలాలలో ఇలా సపోర్ట్ ఇచ్చి ఆ పరిచర్యను ప్రోత్సహించిన వారు లేరు. వారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడు ఆయన, అంతే. మనము పౌలు జీవిత చరిత్రను ఎక్కడ చూసినా ఆయన వేరే కోణములో దేవుని నడిపింపుని తృణీకరించి నడిపించినట్లు ఎక్కడ వాక్యములో వ్రాయబడలేదు. దైవ చిత్తానికి లోబడి ఇచ్చిన మందకు సమృద్ధి అయిన ఆహారాన్ని పెడుతూ వారి దగ్గర ఉన్న దాంట్లోనే ఈయన సర్దుకొని ఏది తరుగైనదని మనస్సులో కూడా ఆయన కలవరపడక దేవుని ప్రతినిధిగా నిలబడ్డాడు. చిట్ట చివరికి పౌలు స్టేట్మెంట్ ఉంది మనందరికీ, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని. యేసయ్య వలె మనము కూడా ఆ మందను సంరక్షించుకునే ఆ కాపరి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మనకు కాపరి ఆయనే, ప్రధాన కాపరి ఆయనే, మంద ఆయనదే. ఈ మంద మనకు శాశ్వతము కాదు. మనం ఉన్నంతకాలం అధ్యక్షులుగా ఉంటామంతే. ఈ మందకు ఆహారం పెట్టాలి, ఇది బాధ్యత. పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఏదో మంచి చూచాడు, లేదా నీ సమర్పణో నా సమర్పణో ఆయనకు నచ్చింది, లోకములో నుంచి పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. ఇంతవరకు వీరు పాడినట్లు ఏ మంచి చూసి నన్ను ప్రేమించావయ్యా అని మనము నిరంతరము కృతజ్ఞులమై జీవించాలే కానీ మందను మనస్సు పెట్టి కాపాడుతూ ఆ మందను పోషిస్తూ ఏ వాక్యమైతే పరిశుద్ధముగా మనకి ఇవ్వబడిందో ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించి వాటికి ఆహారముగా పెట్టి మందను విస్తరింపచేసి దొడ్డిని పెంచి ఈ మందను క్రీస్తు పరిపూర్ణతలోనికి నిలబెట్టి క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టగలిగిన బాధ్యత కలిగిన సేవకులమని మనం మర్చిపోకూడదని పౌలు లోకాన్ని ప్రేరేపించి హెచ్చరింప చేస్తున్నాడు. ఏ మంద మీదైతే దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడో ఆ యావత్ మందను గూర్చి జాగ్రత్తగా మిమ్ములను మీరు చూచుకోండి. ప్రియమైన దేవుని దాసులారా, మీ అందరిది అత్యున్నతమైన దేవుని పని. చేతులు జోడించి నమస్కరిస్తాను. నా తండ్రి సమానులు, నాకంటే పెద్దవారు, ఘనమైన పరిచర్య, ఈ భయానకరమైన పట్టణం, ఒకప్పుడు భయంకరమైన పేరు కలిగిన ఈ పట్టణములో ఇప్పుడు అద్భుతమైన ఆత్మల పంట కోస్తున్న మీ అందరికీ దేవుడు గొప్ప సామర్థ్యం ఇచ్చాడు. ఈ పని ప్రపంచములో ఏ గొప్ప వ్యక్తికి ఇవ్వలేని పని మనకిచ్చాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు మనల్ని పిలిచాడు. వెర్రివారమైన మనలను విద్య లేకపోయినా, ధనము లేకపోయినా, పేరు లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, కులగోత్రాలు లేకపోయినా, ఏది లేకపోయినా దేవుడు ఎందుకో మనల్ని పిలిచాడు. ఈ మందస్సాన్ని మన భుజముల మీద పెట్టాడు. ఈ బృహత్తరమైన పనికి నీవే సాధ్యమైన వ్యక్తివని ఎంచాడు. ఎంచి మనకు అనేక సంవత్సరాలుగా మందనిస్తున్నప్పుడు ఈ మందల పరిస్థితిని, మందల యొక్క స్థితిగతిని మనం కాస్త జాగ్రత్తగా చూస్తూ రావాలి. ఎందుకనగా ఈ మందలోనికి తోడేళ్లు ప్రవేశించే కాలం వచ్చింది. ఈ మందలోనికి బహుభయంకరమైన స్థితిగతులు కలుగు చేసే వ్యక్తులు వచ్చారు. మీరు యోహాను 4వ అధ్యాయం చదివితే మొదటి పత్రికలో మీ అందరికీ తెలిసిన వాక్యాలే. అబద్ధ ప్రవక్తలు ఇప్పటికే లోకములోనికి ప్రవేశించి ఉన్నారు. ఏది దేవుని ఆత్మో ఏది దురాత్మో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి దైవ వాక్యాన్ని, మీరు సత్యవాక్యాన్ని సరిగా విభజించి వాటికి ఆహారముగా పెట్టండి అని వాక్యం మనకు బోధిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ కిరీటమైన, ఈ ధనమైన, ఇవి శాశ్వతము కాదు, తరతరాలు ఉండవు. మరలా ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్యకు ధనం అవసరమే, కానీ ఆశించిన దానికన్నా అత్యధికంగా ఇయ్యగలిగిన సమర్థుడు మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. స్తోత్రము కలుగునుగాక. అంధకార స్థలములలో నిధులు, మరుగైన ధనాన్ని మనకివ్వగలిగిన సర్వశక్తిమంతుడైన దేవునిని కలిగి ఉన్నాం. ఆయనను మనం ఈ విధంగా ప్రార్థిస్తాం కదా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా. మరి సకల ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఎందుకు రావు? మనకొక్కటే బాధ్యత, ఆ మంద మీద మనస్సు పెట్టు. అది కుంటిదా, అది గుడ్డిదా, అది వంకర కాళ్ళదా, అది తుమ్ముతుందా, అది దగ్గుతుందా, అది కాపరికి సమీపంగా ఉందా, అడ్డదారులకు వెళుతుందా, ఏముంది దాని మనస్సు? నీ మనస్సు ఏకమైపోయి సంఘముతో నీవు సంఘము, నీ జీవితం తెరచిన పుస్తకమై సంఘానికి, సంఘము నీకు తెరచిన పుస్తకమై ఏ మరుగు మాట లేకుండా ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడుతున్న దైవజనుడు క్రీస్తు ప్రత్యక్షతను మంద ఎదుట కనపరిస్తే ఆ మంద మౌనంగా కాపరిని వెంబడించుటకు తనను తాను అప్పగించుకుంటాయి. యేసయ్యను వెంబడించలా,
కొండల మీద ఉన్నప్పుడు వెంబడించారు, అరణ్యములో ఉన్నప్పుడు వెంబడించాడు, యోర్ద అక్కడ నది యొద్దకు వెళ్ళినప్పుడు, గలిలయ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు వెంబడించారు. ఎక్కడికి వెళ్ళినా ఆ కాపరిని వెంబడించిన మంద లక్షల కొలదిగా మనము చూస్తాం. అయితే ఈ రోజున మనం ఆలోచించాల్సిన ఒక మాట కూడా నేను ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయములో మొదటి 4 వచనాలలో ఆనాటి ఇశ్రాయేలీల కాపరులను హెచ్చరించమని యెహెజ్కేలు ద్వారా ప్రభు పలికించిన మాట చూద్దాం మనం. 34వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, కాపరులు గొర్రెలను మేపవలెను గదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని బలపరచరు, రోగములు కలిగిన వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకురారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఇదేమైనా కాపరి తత్వమేనా? ఆనాటి కాపరులకు ఇచ్చిన ప్రవచనం. మనమందరం దేవుని సంఘానికి కాపరులం. ఆ కాపరులమైన మన జీవితాలలో బైబిల్ ఏమని చెప్తుందంటే, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. ఏం చేయాలి? కాపరులు గొర్రెలను ఏమండి ఆహారం పెట్టాలి. వాక్యం అనేది ఆహారం. ఈ రోజున దైవజనులుగా మనకి ఎంత ఈజీ అయిపోయిందంటే ఆహారం పెట్టడం. ఒక్క పదం ఈ సెల్ ఫోన్ ఆన్ చేసి ఇంటర్నెట్లో కొట్టేస్తే దానికి సంబంధించిన 100 పదాలు వచ్చేస్తాయి మనకి. 100 పదాలు. చాలా ఈజీ అయిపోయింది మనకు ప్రసంగ శైలి ఈ కాలంలో. అయితే బలమైన ఆహారం కాపరులమైన మనం ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది, ఈ నెట్ సర్చింగ్ కన్నా కూడా దివ్య గ్రంథం మనకుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక్క 2 గంటలు మోకాళ్ళ ప్రార్థన జీవితంలో ఒక్క మాట మనం ఎత్తిపట్టి ప్రభువుని అడిగి, నా పశువుల స్థితి కాస్త జాగ్రత్తగా నేను తెలుసుకున్నాను ప్రభువా, వీళ్ళకు కావలసిన వాక్కులు ఇవ్వమంటే ఆశ్చర్యకరమైన వాక్కులను దేవుడు మన నోట ఉంచుతాడు. ఇప్పుడు కాపరులు మరి ఆ మాటలు చెప్తే గొర్రెల బలం పొందవండి. ఇప్పుడు కన్నీటితో ఉన్న గొర్రె వచ్చింది, ఆదరణకరమైన ఒక వాక్కు చెప్పాం. ఆ ఆదరణకరమైన వాక్కు దైవజనులు మన మధ్యలోకి వస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులు, పెద్దలు, అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ వ్యవస్థాపకులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. గత రాత్రి ఈ మీటింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకొని వారు అక్కడి నుంచి, నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ఆ ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత. ఎందుకంటే నీ కాపరిగా నీ తత్వాన్ని నీవు గుర్తెరిగి, నీ పశువు స్థితి నీకు అర్థమైతే ఆ పశువుకు ఏ ఆహారం పెట్టాలో దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి అప్పుడు అది బలం పొందుతుంది. అప్పుడు ఆ పశువు మన దొడ్డి దాటిపోకుండా బలమైనదిగా, కన్నీటితో వచ్చింది ఆదరణకరమైన వాక్కు, బలహీనముగా వచ్చింది బలమైన వాక్కు, రోగముతో వచ్చింది స్వస్థపరిచే వాక్కు, అనేక విధములైన సమస్యలతో వచ్చింది. ఆ వాక్కును మనం పెట్టినప్పుడు సంఘము ఆటోమేటిక్గా విస్తరించబడుతూ వస్తుంది. ఓ దేవుని సేవకునిగా ఈ వాక్యపు ఆధారాన్ని బట్టి నేనంటాను, ప్రతి కాపరి అక్కడ క్వాంటిటీ అవసరం లేదు, కానీ ఉన్న మందను బలమైన ఆహారాన్ని పెట్టి క్రీస్తు యేసుకు క్వాలిటీ కలిగిన సంఘముగా మార్చుదుముగాక.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో మనకు ధనము శాశ్వతము కాదు. సంఘములో పదవులు, కిరీటాలు తరతరాలు ఉండవు. కాబట్టి మంద మీద మనస్సు పెడదాం. మందను పెంచుతూ ఉంటే మనీ ఆటోమేటిక్గా పరిగెత్తుకొస్తుంది. కాపరితత్వం కలిగి యేసయ్య అందులో మనం మనస్సు ఉంచుదాం. బైబిల్ చెప్తుంది, ప్రభు మీ కొరకు శ్రమపడి బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడవాలని మీకు మాదిరి ఉంచిపోయెను. ఇలాగు గనుక మనలను మందలను మేపి మనం వాటిని ఉన్నతమైన ప్రభు రాజ్య స్థాపన కొరకు సిద్ధపరిచి క్రీస్తు యేసు ఎదుట మేఘమండలం మీద వధువు సంఘముగా నిలబెడితే, పేతురు పత్రికలో వ్రాయబడినప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ కాపరులమైన మనకు మెప్పు మహిమ ఘనత కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఈ మాటలు ముగిస్తున్నాను.